ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి కేటాయించిన సీట్లలో తప్పించి ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. అవును. మెయిన్లీ రెడ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఆ రెడ్ల పార్టీ అన్నప్పుడు దాన్ని కాదనేటటువంటిది కమ్మ పార్టీగా రాలా తెలుగుదేశం. బీసీల అభ్యున్నతి అన్నటువంటి పేరుతో వచ్చింది. బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చారు. ఎన్టీ రామారావు స్టార్ట్ చేసినటువంటి ఒక విప్లవం ఏంటంటే సామాన్యుడైనటువంటి స్కూల్ టీచర్ గాలిముద్దు కృష్ణనాయుడు, లేకపోతే ఒక అయ్యన్న పాత్రుడు, ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరు చాలా సామాన్యులైనటువంటి బీసీ కుటుంబాలకు సంబంధించిన ఉద్యోగుల బిడ్డలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ వచ్చారు ఆ రోజున రాజకీయాల్లో. అంటే ఒక విప్లవం. కమ్మలో గెలవల, అందరికి కమ్మకి ఇవ్వలా. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్టీఆర్ కాబట్టి కమ్మ పార్టీ అంటారు. కానీ బీసీల పార్టీ అని ఎందుకంటారంటే బీసీలకంటూ మొదట, ఇవాళ అయితే అన్ని పార్టీలు బీసీ మాత్రం వాళ్ళు పెట్టిస్తున్నాయి. ఒక సోషల్ ఇంజనీరింగ్ ఆ రోజుల్లో చేశాడు ఎన్టీ రామారావు. ఆయన చేసుకొచ్చినటువంటి సోషల్ ఇంజనీరింగే హైయెస్ట్ ఉంది బీసీలు. ఇవాళ కూడా నిన్న మొన్న లెక్క ఎంత తేలింది, 51% మంది ఆంధ్రప్రదేశ్ లో బీసీలు ఉన్నారు. నేనాడే కదా రాసింది. ఇప్పుడు ఈ లెక్క చూస్తే ఇంకెంత పెరుగుతుందో చూడాలి. 51% ఉంటే ఎవరు పరిపాలిస్తున్నారు ఇప్పటిదాకా? కమ్మ, రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉంటుంది. బీసీలు ఉన్నారు, మా దగ్గర మంత్రులు ఉన్నారు, మా దగ్గర మంత్రులు ఉన్నారు, మంత్రులకి మంచి లైఫ్ ఇస్తున్నాం అంటారు. కానీ అప్పటి